అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం తులారాశి వారి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాము. తులారాశి వారికి డిసెంబర్ 28 అనగా ఆదివారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాం. అయితే తులారాశి ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితం ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటుందండి. సమస్యలు ఎవరంటే ఉండరు కదా. అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించి మోసపోవటము, నాగదోషము, సంతానం లేకపోవటము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం లేఖలు లేకపోవడము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ సాయి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పను. మన గురువు వచ్చి లక్ష్మణరాజు గారు అండి. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 6300446041. చాలా నమ్మకమైన గురుగారండి. మన గురుగారు స్త్రీ పురుష వశీకరణ చేయడం చాలా ప్రత్యేకత గలవారు. మీకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో ఒకసారి ప్రయత్నించండి. ఈ గురుగారి ద్వారా చాలా మంది లబ్ధి పొందారండి. మేము కూడా మాకున్న సమస్యల్ని ఈ గురుగారి ద్వారా పరిష్కరించుకున్నాము. మీరు కూడా నమ్మకంతో ఒకసారి ప్రయత్నించండి. ఇక వివరాలకు వస్తే కనుక ఈ రాశి వారికి రేపటి రోజున స్వర్ణయుగం ప్రారంభమైందని చెప్పుకోవాలి. మీ మనసు చాలా ప్రశాంతంగా అనిపించేటువంటి రోజుగా రేపటి రోజు చెప్పుకోవాలి. అంతేకాకుండా మరింత ఎక్కువగా మీలో తెలియనటువంటి విషయాలను ఆసక్తికరంగా తెలుసుకోవాలనేటువంటి ఒక కుతూహలం కూడా రేపటి రోజు మీకు అనుభవంలోకి అయితే వస్తుంది. అలాగే రేపటి రోజున ముందు రోజుల్లో కూడా మీకు ఏ విషయాలు మీరు జాగ్రత్తగా ఉండాలి, ఏ అవకాశాలు మీరు వాడుకోవాలనేటువంటి ఒక సూచన కూడా రేపటి రోజు వీడియో ద్వారా మీరు ఖచ్చితంగా తెలుసుకుంటారు. మొదటగా ఈ రాశివారు అంటే చాలా అద్భుతమైనటువంటి మంచి మనస్తత్వం కలిగి ఉంటారండి. అలాగే వీరు ఏది అనుకుంటే అది వీరి శక్తో తెలియదు, కాదంటే వీరి అదృష్టమో తెలియదు, లేదంటే వీరి యొక్క మనస్సాక్షం, లేదంటే వీరు చేసినటువంటి కొన్ని పుణ్యకర్మల వలన కానీ ఏదైనా జరుగుతుందంటే ముందే వీరికి ఏదైనా భగవంతుడు ఇచ్చేటువంటి ఒక సూచనలాగా ఇలా జరిగిపోతున్నటువంటి ఒక అప్రమత్తత వీరిని కొంచెం జాగ్రత్త పరుస్తుంది అనమాట. ఏదైనా ప్రమాదం కావచ్చు, లేదంటే ఏదైనా శుభకార్యం కావచ్చు, ఇలా ముందుగానే జరిగేటువంటి దాన్ని ఒక అంచనా వేసి పసిగడతారు. అలాగే ముఖ్యంగా చెప్పాలంటే ఈ రాశి వారికి మంచి తేజస్తో, ముఖ వచ్చేస్తో ఎదుటి వ్యక్తుల్ని ఆకర్షించేటువంటి గుణాన్ని కలిగి ఉంటారు. మీ జీవితంలో చాలా పాజిటివ్ మార్పులకు రాబోతున్న రోజులు దారితీయబోతున్నాయి. ముఖ్యంగా మీ రాశి వారికి అద్భుతమైనటువంటి యోగం కలగబోతుంది. ఈ రేపటి నుండి మీ యొక్క అధ్యాయం అనేది కొత్తగా మీరు ప్రారంభించబోతున్నారు. అయితే సమాజంలో కావచ్చు, ఉద్యోగ విషయంలో కావచ్చు, దైవానుగ్రహం ఉన్నటువంటి గురువు ఉండడం వల్ల మీరు చేసినటువంటి పనికి మంచి గుర్తింపు రాబోతుంది. అలాగే మీ ఆఫీస్లో మీపై అధికారులు మిమ్మల్ని బాగా గమనిస్తారు, అబ్జర్వ్ చేస్తారు, మీ పనికి తగినటువంటి ప్రశంసలు ఇస్తారు. ఇది మీ కెరీర్కు చాలా ప్లస్ పాయింట్గా ఉండబోతుంది. అలాగే ఇక మరొక విషయం ఏంటంటే బలమైనటువంటి గ్రహాలు మీ రాశి వారికి ఎంతో అద్భుతంగా మారి వారి యొక్క గ్రహ కలయిక సంచారం వలన మీ రాశి వారికి అద్భుతమైనటువంటి యోగం కలగబోతుంది. అంతేకాకుండా మీకు ఒక రకమైనటువంటి మంచి ప్రొటెక్షన్ కూడా లభించబోతుంది. చాలా కాలంగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నటువంటి శత్రువులు, మీరు పనిచేసేవాడు కావచ్చు, ఇలా వ్యతిరేకంగా ఎవరైతే మేము మీతో మీ గురించి చెడుగా ప్రచారం చేసే వారంతటి వారే సైలెంట్ అయిపోతారు. మీ ముందు నిలబడేటువంటి ధైర్యం కూడా వారికి ఉందని చెప్పుకోవచ్చు. అలాగే అప్పులు సంవత్సరం వారికి కూడా ఒక అద్భుతమైనటువంటి సమయం అండి. పాత అప్పులు తీర్చడానికి కావలసినటువంటి డబ్బు కూడా మీకు సమకూరుతుంది. ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే మీ రాశి వారికి రేపటి రోజున గొప్ప లాభస్థానాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. మీకు డబ్బు ఎక్కువగా లాభాలు వచ్చినటువంటి రేపటి రోజు చెప్పుకోవాలి. అలాగే మీకు అనుకున్నటువంటి దారుల నుండి కూడా డబ్బు కూడా రేపటి రోజు మీకు వస్తుంది. మీరు ఊహించినటువంటి లాభాలను గడిస్తారు. కొంతమందికి స్పిరిచువల్గా దేవచింతనలో కూడా చాలా మంచి మార్పులు వస్తాయండి. అయితే ఈ రాశి వారికి రేపటి రోజున అలాగే మీకు ఈ నెల రోజుల పాటు కూడా సంఘంలో మరింత ఎక్కువ పేరు ప్రతిష్టలో గడిచే అవకాశం ఉంది. అలాగే మీలో ఉన్నటువంటి ఎనర్జీ, కోపం, ధైర్యం ఇది కొంచెం అటు ఇటుగా ఉన్నప్పుడు కూడా కొన్నిసార్లు మీరు తొందరపడి తీసుకునే నిర్ణయాలను ఎక్కువగా మీరు విఫలమయ్యేలాగా ఉంటాయి. కాబట్టి అనవసరంగా కోపడం, మీరు కొంచెం విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. లేక మీ యొక్క ప్రొఫెషన్ మీ యొక్క ఉద్యోగం, వ్యాపారం, మీరు చేసినటువంటి పని గురించి మాట్లాడుకుందామండి. అసలు చెప్పాలంటేనే ఈ రాశి వారికి ఒకే ఒక మాట అయితే వర్తిస్తుంది. శ్రమ, మీరు ఎంత శ్రమ చేస్తే మీకు కష్టపడితే ఎంతగా మీరు ఎఫర్ట్స్ పెడితే మీకు విజయాన్ని అంత ఎక్కువగా తెచ్చిపెడుతుంది. సులభంగా ఏది కూడా రాదండి. కాబట్టి మీరు ఎంత కష్టపడితే మాత్రం దానికి అందట్లో ఫలితం అనేది ఖచ్చితంగా అందుకుంటారు. మీరు మీ పని మీద పూర్తిగా ఫోకస్ పెట్టవలసిన సమయం ఇదనమాట. చిన్న చిన్న పర్యావరణాలు మొబైల్ చూడడము, అనవసరమైన విషయాల గురించి ఆలోచించడం లాంటివి ఇవన్నీ పక్కన పెట్టాలి. మీరు చేసే పనిలో పూర్తి శ్రద్ధ పెడితేనే మీరు అనుకున్నటువంటి టార్గెట్ను చాలా సులభంగా పూర్తి చేయగలుగుతారు. కాబట్టి ముందు మీరు చేసినటువంటి పనుల్లో మార్పు రావాలి.
అలాగే మీ హార్డ్ వర్క్ను మీ యొక్క పై అధికారుల దగ్గర ఖచ్చితంగా ఎఫర్ట్స్ పెట్టి ఉంచాలి. వాళ్ళు కూడా మిమ్మల్ని మీ పనితీరుని అర్థం చేసుకుంటారు. ప్రమోషన్ కోసం మీరు చేసే వరకు రేపటి రోజున రేపటి నెలలో శుభవార్త వినే అవకాశం అయితే ఉందండి. ఉద్యోగంలో మార్పులు వస్తాయి. మీరు కోరుకున్న చోటకు ట్రాన్స్ఫర్స్ వస్తాయి. లేదంటే కొంతమందికి ఇప్పుడు చేస్తున్నటువంటి ఉద్యోగం కంటే మంచి జీతంతో వేరే కంపెనీ నుండి ఏదైనా ఆఫర్స్ రావడం కానీ ఇది మీ యొక్క కెరీర్ ఎదుగుదలకు చాలా బాగా ఉపయోగపడుతుంది. అయితే మీరు కొత్త పని మొదలుపెట్టేటప్పుడు కొన్ని చిన్న చిన్న అడ్డంకులు కూడా రేపటి రోజు ఎదురు కావచ్చు. కానీ ఏంటంటే మీరు బలంగా వాటిని ఎదుర్కొంటారని చెప్పుకోవాలి. అడ్డంకులన్నీ కూడా అవన్నీ మంచులుగా కరిగిపోతాయండి. మీరు ధైర్యంగా ముందుకు వెళ్తారు. అలాగే వ్యాపారం చేసేవాళ్ళు మాత్రం కొంచెం రేపటి రోజు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే రేపటి రోజున కుజుడి ప్రభావం వలన మీరు కొంత డీల్స్ విషయంలో లేదా పెట్టుబడుల విషయంలో తొందరపడి నిర్ణయాలను ఏవి కూడా తీసుకోవద్దు. అన్నీ కూడా కొంచెం సరిగ్గా చూసుకున్న తర్వాత ఏ పనైనా కానీ మొదలు పెట్టండి. ఎవరితో కూడా అనవసరమైన వాదనలకు కోపాలకు దిగవద్దు. నిదానమే ప్రధానమనే మాటను రేపటి రోజు కాకుండా నెల మొత్తం కూడా రేపటి రోజు మీరు గుర్తుపెట్టుకోవాలి. నెమ్మదిగా ఆలోచించి అడుగులు వేస్తే వ్యాపారంలో కావచ్చు, ఉద్యోగంలో కావచ్చు మంచి లాభాలు అయితే వస్తాయి. ఇక డబ్బు విషయానికి వస్తేనండి రేపటి రోజున మీకు మంచి ఎక్కువగా అంటే ఎక్కువ రిజల్ట్స్ ఉండేటువంటి అవకాశాలు, మంచిగా లాభాలు పొందేటువంటి అవకాశాలు, కానీ కొంచెం జాగ్రత్తగా కూడా ఉండాలి. లాభస్థానంలో కేతు ఉండటం వల్ల డబ్బు రాక చాలా బాగుంటుంది. మీరు చేసినటువంటి ఉద్యోగం నుండి, వ్యాపారం నుండి లేదంటే ఇతర మార్గాల నుండి కూడా మీకు అనేది డబ్బు అయితే అందుతుందన్నమాట. అయితే డబ్బుకు చూస్తే ఏమాత్రం లోటు ఉండదండి. అయితే సమస్య ఎక్కడ వస్తుందంటే ఖర్చుల దగ్గర మీకు ఎంత వేగంగా అయితే డబ్బు వస్తుందో అంతే వేగంగా ఖర్చులు కూడా పెరిగిపోతాయి. కాబట్టి అనవసరమైనటువంటి వస్తువులు కొనడము కానీ లేదంటే కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్యం కోసం డబ్బు ఖర్చు చేయడం కావడం, లేదంటే శుభకార్యాల కోసం డబ్బు ఖర్చు పెట్టడం, ఇలాంటివి ఇటువంటివి జద్దులు పడతాయి. అందుకే మీరు చేసినటువంటి ముఖ్యమైన పని ఏంటంటే ఖర్చుల మీద కొంత కంట్రోల్ చేసినటువంటి బాధ్యత అనేది ఖచ్చితంగా తీసుకోవాలి. ఎందుకంటే మీరు ఎంత కష్టపడి రూపాయి సంపాదిస్తారో చెప్పండి, ఆ రూపాయి అనేది వృధాగా అనవసరం ఖర్చు అయిపోతుంది. మీ మనసు కూడా కొంచెం చివుక్కుమ అనిపిస్తుంది అనమాట. అందుకే మీరు చేయవలసిన ముఖ్యమైన పని ఖర్చుల మీద ఫోకస్ పెట్టండి. మీకు వచ్చినటువంటి డబ్బులో కొంత భాగాన్ని వెంటనే సేవింగ్స్లోకి మార్చండి. ఒక బడ్జెట్ ప్లాన్ చేసుకోండి. ఏది అవసరం ఏది అనవసరం 1-2 సార్లు ఆలోచించి ఆ తర్వాత డబ్బును ఖర్చు పెట్టండి. ఇలా చేయటం వల్ల ఏంటంటే మీకు నెలవారీ చివరి వారికి మీరు మంచి మొత్తంలో డబ్బునైతే మిగుల్చుకోగలుగుతారు. అలాగే ఈ నెలలో ఒక అతిపెద్ద శుభవార్తలు కూడా మిమ్మల్ని పలకరిస్తాయి. అప్పుల నుండి బయటపడము, అలాగే మీరు కోరుకునే దాంట్లో ఉద్యోగం రావటము, అలాగే ఉద్యోగంలో మరింత ఎక్కువగా ప్రమోషన్తో కూడినటువంటి ఒక మంచి మీకు దక్కవలసినటువంటి గౌరవం దక్కటము సరైనటువంటి సమయం అన్నమాట. మీ అప్పుల భారం చాలా వరకు అయితే పూర్తిగా తగ్గిపోతుంది. మీరు మానసికంగా ప్రశాంతంగా ఫీల్ అవుతారు. ఆస్తుల విషయానికి వస్తే కనుక ఇది చాలా అద్భుతమైనటువంటి సమయం అండి. కొత్త ఇల్లు కొనాలన్నా లేదంటే ఉన్నటువంటి పాత ఇల్లు అమ్మాలన్నా కానీ లేదంటే ఒక స్థలం ఏదైనా కొనాలన్నా కానీ మీకు చక్కగా పనులనేవి ఏకంగా అనుకూలంగా అయితే రేపటి రోజు స్టార్ట్ అవుతాయి. మీ ఆస్తికి సంబంధించిన పత్రాలు ఏవైనా లీగల్ సమస్యలు ఉంటే అవి కూడా మీకైతే అనుకూలంగా పరిష్కారాలు అయితే అవుతాయి. అలాగే మీ ఆస్తి విలువ కూడా పెరిగే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. మీ ఆరోగ్యం కన్నా కూడా మీ కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్యం మీద మీరు కొంచెం ఎక్కువగా శ్రద్ధ పెట్టాలి. ముఖ్యంగా ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు కదా, లేదంటే పిల్లల ఆరోగ్య విషయంలో చిన్న చిన్న ఇబ్బందులు కూడా రావచ్చు. కాబట్టి వాటిని అశ్రద్ధ చేయకుండా వెంటనే మీరు డాక్టర్ని సంప్రదించడం చాలా మంచిది. మీరు కూడా పని ఒత్తిడి వల్ల కొంచెం అలసిపెట్లుగా ఫీల్ అవ్వచ్చు. కాబట్టి మంచి ఆహారం, తగినంత నిద్ర చాలా అవసరం. కాబట్టి కుటుంబ జీవితం చాలా ప్రశాంతంగా ఉన్నప్పుడే మానసిక పరమైన ఒత్తిడి నుండి బయటపడతాం. కాబట్టి మనం మారాలంటే ఫస్ట్ మన లైఫ్ స్టైల్ అనేది మార్చుకోవాలన్నమాట. చక్కగా టైం టు టైం నిద్రపోవడము, టైం టు టైం తినడము, మనకి ఏదైతే అవసరమో దాని గురించి ఆలోచించడము, అనవసరమైన దాని గురించి ఆలోచించకపోవడము చాలా మంచిది. అలాగే ఉన్న ఫలంగా వినేటువంటి కొన్ని వార్తల వల్ల కూడా మీ మనసు అనేది విఫలం చెందుతూ ఉంటుంది. కాబట్టి అటువంటి విషయాలు కొంత దూరంగా ఉండండి. ఇంట్లో అంతా కూడా పాజిటివ్ వాతావరణం ఏర్పరచుకునేందుకు ప్రయత్నించండి. మిమ్మల్ని సంతోషపెట్టేటువంటి మంచి శుభవార్త రేపటి వింటారు. అలాగే అది మీ పిల్లలకు సంబంధించినట్టు కావచ్చు, ఇంట్లో ఏదైనా శుభకార్యానికి సంబంధించింది కావచ్చు, ఇలాంటివి మంచి శుభవార్త వింటారనమాట. మీకు దగ్గర వాళ్ళు అంటే మీ ఆత్మీయులు, మంచి స్నేహితులు లేదంటే మీ లైఫ్ పార్ట్నర్ ఇచ్చేటువంటి సలహాలు రేపటి రోజు మీకు చాలా అంటే చాలా బాగా అద్భుతంగా ఉపయోగపడతాయి. ఏదైనా ముఖ్యమైన నిర్ణయం తీసుకున్నప్పుడు వారి సలహా తప్పకుండా తీసుకోండి. వారి అనుభవం అనేది మీకు తప్పకుండా తప్పు జరగకుండా మిమ్మల్ని రక్షిస్తుంది. సమాజంలో మీకు మంచి ప్రేమ, గౌరవం రెట్టింపు అవుతాయి. ఇంతకుముందు చెప్పినట్లుగా మీరు ఏదైతే కొన్ని విషయాలు జాగ్రత్తగా ఉండాలో వాటిలో పాటిస్తే సరిపోతుంది. మీ శత్రువులు కూడా మీ దరిదాపులు కూడా రారండి. అటు ఆఫీస్లో కావచ్చు, బయటైనా కావచ్చు, విమర్శించే వాళ్ళు ఇప్పుడు మిమ్మల్ని మెచ్చుకోవడం స్టార్ట్ చేస్తారు. పాత గొడవలు, మనస్పర్ధలు ఏమైనా ఉంటే అవన్నీ కూడా తొలగిపోతాయి. వారికే వారే రియలైజ్ అయిపోతారు. అలాగే రాజకీయ వారికి కూడా చాలా మంచి సమయం, మంచి పేరు, ఏదైనా చిన్న పదవికి లభించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక మీ యొక్క ఆహారాల మీద జాగ్రత్త పెట్టండి. అంటే బయటకు వెళ్ళేటప్పుడు ఆహారం, జంక్ ఫుడ్ ఇటువంటివి తగ్గిస్తే మంచిది. మీకు కానీ లేదా కుటుంబ సభ్యులకు కానీ ఏదైనా ఆహారం వెంటనే ఇటువంటివి బయట తీసుకునేటువంటి ఆహారాలు మానేయండి.
ఇక ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఆలోచించండి. ఏదైనా రేపటి రోజున మీకు అన్ని రకాలు కూడా శివారాధన అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది. కాబట్టి అన్ని విధాలా కూడా రేపటి రోజున తప్పకుండా శివారాధన చేసుకోండి. అలాగే విష్ణు ఆలయంలో ఈ మార్గశిర మాసంలో ఒక్క దీపం పెట్టినా చాలండి, కోటి జన్మల పుణ్య ఫలితం ఖచ్చితంగా కలుగుతుంది. కాబట్టి ఈ మార్గశిరంలో వెంకటేశ్వర స్వామిని ఎంత పూజిస్తే అన్ని రకాలు కూడా మీకు లక్ష్మీ అనుగ్రహం ఖచ్చితంగా కలుగుతుంది. మరి తెలుసుదాకండి రాశి వారి యొక్క జాతక ఫలితాలను తిరిగి రేపు వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.